చిన్న కొడుకునే సార్ మరి ఇంట్లో కూడా సంబంధం లేదు. జరిగింది హాస్టల్లో జరిగింది. ఈ పాఠశాలకు ఎవరిని మనలేదు. నెల 2 నెలలు అవుతుంది. అయితే ఇక అది బయట పెట్టిండు కొడుకు నేరం చేసిన పోలీస్ స్టేషన్ అమ్మాని కొడుకు ఎవరైనా చెప్పలేరు చేయలేరు. పేర్లు రాసిండు అమ్మ పోలీస్ స్టేషన్ రండి అని చెప్పిండు. నా కొడుకు తండ్రి చనిపోయిండు. 15 కొడుకు చచ్చిపోయిండు. నాకు దసరా సెలవులప్పుడు గంగమ్మని చెల్ల గంగమ్మని బీర్నంది నేను స్కూల్లోకి వచ్చిన. నేను సెలవులప్పుడు వచ్చిన 9వ నెల 10 జరిగింది ఆ విషయం. కానీ స్కూల్కి వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, నాకేం చెప్పలేరు. నీ కొడుకు అమ్మ నీ కొడుకు గిట్ల సంగతి అని పోలీస్ స్టేషన్ పిలిపించాక మాకు తెలియదు, అసలు తెలియదు. వాళ్ళు మరి ఏ తప్పులు ఇరికిచ్చారు అన్నది అర్థం కాలే. అమ్మన్నది కూడా తెలియదు. నీ కొడుకు గిట్ల సంగతి అని చెప్పాలి కదా, మరి పిలిపించి నన్ను అడగాల కదా, అడగలేరు చేయలేరు. నా కొడుకు ఏం తప్పు చేసిండని చెప్పలేరు. మరి వాళ్ళు రమ్మని కూడా అత్తుంటే కదా, నేను 3 సార్లు వచ్చినా నాకు చెప్పలేరు. నాకు అసలే చెప్పలేరు. మరి దేని గురించి ఇంటికి పోయినాకట తీసుకుని ఇచ్చేసిరు. తీసి ఇచ్చిండ్రు. నీ కొడుకు అమ్మ ఏడన్నా తెప్పించుకొని తీసి ఇచ్చిండ్రు.
చెప్పాలి కదా, అప్పుడు కూడా చెప్పలేదు. 3-4 సార్లు వచ్చినప్పుడు మరి అమ్మని కొడుకు ఇట్లా నేరం అని చెప్పాలి కదా, చెప్పలేదు. నాకు అసలు ఏ తప్పు అని చెప్పలేరు. అన్నమత పోలీస్ స్టేషన్ పిలిపించిండు, పేరు రాసిర్రు. నా కొడుకు అమ్మ నేనేం నింటే వేయలేను, నేను తప్పు వేయలేనమ్మా, నా నేరం మోపిట్లా నూరు పెట్టుకొని చచ్చిపోయాను. నా కొడుకు 15 ఏళ్ళ కొడుకు ఎట్లా ఇవాళ ఎందుకు వచ్చిరమ్మా మీరు? నాకు న్యాయం జరగాలని వచ్చిన. నాకు ఎందుకు చెప్పలేరు? నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి కదా, నన్ను పిలిచి చెప్పాలి కదా, పిలిపించి చెప్పాలి కదా. ఇలా చెయ్యని నేరం కింద పెట్టి నా కొడుకు వాళ్ళ మీద పాలన తీసుకున్నాడు. నా కొడుకు అడిగిరా మరి సార్? అడిగితే కొట్టడానికి వస్తుండు అన్నిండు. ఇప్పుడు అడిగితే కడుపులేదు అన్నిండు. మొన్న నా ఆపరేషన్ అయింది, 2 ఆపరేషన్లు అయినాయి. నా భర్త చనిపోయిండు. మేమట పైసల కోసం నా కొడుకును పోగొట్టుకుని బీజేపీ పైసల కోసం మాత్రం నేను. మా స్కూల్కు సంబంధం లేదు. అయితే ఆ తల్లిదండ్రులు వచ్చి మా హెడ్ మాస్టర్ సార్ని అడగడానికి వచ్చిండు. నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. నేను ఇప్పుడు సారు అనారోగ్య కారణాల వల్ల లీవ్ పెట్టిండు. అయితే ఆ ఇష్యూ మీద మాకు స్కూల్కు సంబంధం లేదు. అయితే అలా తల్లిదండ్రులు అలా కుటుంబ సభ్యులు లేక చుట్టాలు వచ్చి మా హెడ్ మాస్టర్ సార్ని ప్రశ్నించడానికి వచ్చిండు. అయితే హెడ్ మాస్టర్ సార్ లీవ్లో ఉన్నాడు. కానీ వీడీసీ సభ్యులు మా విద్యా వాలంటీర్ ఒక వాలంటీర్ టీచర్ పైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. వీడీసీ సభ్యులు మరియు విద్యా వాలంటీర్ పైన దాడి చేయడం జరిగింది. మీరే కొట్టిరని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తుంది. మీరు అందరు చూసింది కదా, ఎవరు కొట్టింది? మేము కామ్గా మాట్లాడుతుంటే వాళ్ళే వచ్చి దాడి చేయడం జరిగింది. వీడీసీ సభ్యులు మరియు విద్యా వాలంటీర్ మీద. విద్యా వాలంటీర్ అక్కడ ఉన్నది, లోపల ఉన్నది. వాళ్ళ మీద దాడి చేయలేదు. వాళ్ళ నాన్న చనిపోయిందని అక్కడ నుండి బాబు వాళ్ళ అమ్మ మా నాన్న చనిపోయిందని మేము అక్కడ నుంచి కొన్ని మస్తు హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల నుండి ఎన్నడూ ఏ మిస్టేక్ జరిగింది. మరి ఇప్పుడు ఏదో తెలుసో తెలకో మా బాబు చేసిండట్టు చేసిన మిస్టేక్ని మరి అది మాకు చెప్పలేదు. మరి దసరా హాలిడేకి ఫోన్ చేసాం. హాలిడే ఇచ్చినామమ్మ బాబుని తోలుకోరు అని చెప్పి వచ్చినాము. వచ్చి హాలిడే తోలుకొని హాలిడే ఎక్కువ సెలవులు ఇచ్చినప్పుడు బాబుని తీసుకెళ్ళండి అని అన్నప్పుడు మేము వచ్చినాం సార్. వచ్చి బాబుని తీసుకెళ్ళి వెళ్ళినప్పుడన్నా మాకు ఇట్లా పిల్లాన్ని గొడవ పెట్టుకున్నారమ్మా, మరి మీ పిల్లానికి మరి భయం చెప్పుకోండి ఇట్లా జరిగిందని మరి సాలరన్న మాకు ఆ రోజు చెప్తే ఆ రోజే తెలుస్తుంది. ఆ రోజు చెప్పలేడు. ఆ రోజు చెప్పకపోతే సీదా మేము బాబుని లగేజ్ తీసుకొని హాస్టల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళినాము. మళ్ళీ 5 తారీఖు పంపినాము. 5 తారీఖు మళ్ళీ తీసుకొని వచ్చినాం. మేము 5 తారీఖు తీసుకొని వచ్చినప్పుడన్నా మా బాబుని ఉండానని ఇట్లా అన్నారు సార్. అప్పుడు వచ్చి హాస్టల్కి వచ్చిన రోజన్నా మరి మీ బాబుకి ఇట్లా వేసిండ్రు, పిల్లలు గొడవ పెట్టుకున్నారు అమ్మ అని ఆ రోజు కూడా సార్ మాకు చెప్పాలి కదా సార్. హెడ్ మాస్టర్ చెప్పలేరు, ఓళ్ళు చెప్పలేరు. చెప్పాక ఈ బాబుకు తీసిచ్చిండ్రు. మా వదినతో ఏం చేసారు, ఇక్కడ సంతకం పెట్టాం అని అన్నారు. మేమేమో చదువుకోలేము సార్, మాకేం తెలియదు. సంతకం పెట్టినాం మేము. అది దేని గురించి పెట్టించుకున్నాడో కూడా మాకు తెలియదు. వాళ్ళు అన్ని ముందే రాసుకున్నారు. సంతకం పెట్టమంటే మేము పెట్టినాం. పెట్టి ఆ బాబుని ఇదిగో అమ్మ మీ బాబు తీసిద్దాం, బాబుని తీసుకొని పోండి అని అన్నాడు. అనగానే మేము పోయినాం సార్. పోయినాక కొన్ని రోజులకు ఇప్పుడు మొన్న 10వ నెల 28వ తారీఖు రోజు ఖానాపూర్ పోలీస్ స్టేషన్కు రమ్మని ఫోన్ చేసిండు. మరి మేము వచ్చినాం, మాకు ఏం తెలియదు కదా. వచ్చినాక మరి ఎందుకు సార్ మమ్మల్ని పిలిపించారంటే పిల్లలు గొడవ పెట్టుకున్నారమ్మా అని అన్నాడు. ఏం గొడవ సార్ మరి మాకైతే తెలియదు. 2 సార్లు 3 సార్లు హాస్టల్ వచ్చినాం. మరి సార్లు చెప్పలేరు, హెడ్ మాస్టర్ చెప్పలేరు, పెద్ద సార్ చెప్పలేరు, వాచ్మెన్ చెప్పలేరు. ఓళ్ళు రాజా అతను అనేది కూడా ఉంటారట. వాళ్ళందరూ ఓళ్ళు కూడా మాకు చెప్పలేరు. మరి ఎందుకు పిలిపించరు సార్ అంటే ఇట్లా మీ బాబు 4 బాబులు మీ బాబు కూడా ఉన్నాడట అమ్మ ఇట్లా వేసిరట అంటే. మరి సార్ 9వ నెల 16కు జరిగిన విషయము ఈ 10వ నెల 8 లాస్ట్లో ఎందుకు చెప్పారు సార్ మాకు చెప్తే మరి మా బాబుని అప్పటి సంది మేము కూడా ఏదన్నా మరి మేము గట్రా తెలుసుకుంటుంటాం కదా సార్. మాకేం తెలియదు. సడన్గా మా బాబు మమ్మల్ని ఇక్కడికి పిలిపించిండ్రు. ఇప్పుడు ఈ విషయం మాకు చెప్తున్నారు. FIR రాసేసిర్రు సార్లు కూడా మేము వచ్చే వరకు అంటే అన్ని రాసేసిర్రు. నిర్మల్ తీసుకపోర్రమ్మా, నిర్మల్ జడ్జి దగ్గరకు తీసుకపోర్రా అని అన్నారు తెల్లందాక. అప్పుడు 10 అవుతుంది, 10-11 అవుతున్నాయి నైట్కు. సర్కార్ దవాఖానలో తీసుకుపోయారు. ఏమో పుట్టుమచ్చలు అవి ఇవి చెకప్ చేసిరట మా బాబుకు. మేము అడిగినాం, రాజు మనం ఏమైనా తప్పు చేసినావా నాన్న అని కూడా అడిగినాం. మేమేం చేయలేనని అత్తమ్మ అని అన్నారు. నేనేం చేయలేను అత్తమ్మ అని అంటే వాళ్ళ అమ్మ కూడా అడిగింది, నాన్న నా మీద ఒట్టే చెప్పు నానంటే నేనేం చేయలేను అమ్మ, మా నాన్న చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టు కానీ నేను అస్సలకి ఏం చేయలేనని నా పిల్లడు ఒప్పుకున్నారు. జడ్జి దగ్గరకు పంపించారు. టాటా మ్యాజిక్ మాట్లాడి 4 పిల్లల్ని తల్లిని అందరినీ పంపించారు. మేము బస్కి వెళ్ళినాం. వీళ్ళందరూ అందులో మ్యాజిక్లో వెళ్ళి జడ్జి మేడం దగ్గరికి వెళ్తే
ఇది ఆల్రెడీ పేపర్ వాళ్ళకు టీవీ వాళ్ళకి అందరికి న్యూస్ ముందే తెలిసిపోయిందట సారు. మాకైతే తల్లిదండ్రులకు వెళ్ళలేదు, వాళ్ళకి తెలిసిట్లో ఆ విషయం పేపర్కు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేదమ్మా. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి వారం రోజులు శిక్ష కంపల్సరీ కావాలని జడ్జి మేడం కూడా తీర్పు ఇచ్చేసి అదే నైట్లో ఒకటి అవుతుంది నిర్మల అప్పటి నుండి ఆడికించటే నిజామాబాద్ పంపించేసింది. మరి మా పిల్లవాడు తప్పు చేసిన ముచ్చట మీరు ఎఫ్ఐఆర్ రాసి కేసు వేసి అవన్నీ చేసినప్పుడు మాకు ఒక్క మాట చెప్పాలి కదా సార్ వాళ్ళు చెప్పలేరు, ఓళ్ళు చెప్పలేరు. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళన్నా మాకు ఇట్లా జరిగిందట కదా అమ్మ మీకు చెప్పలేరు సార్ అని వాళ్ళన్నా మమ్మల్ని అడగలేదా సార్? వాళ్ళు అడగలేరు, వీళ్ళు చెప్పలేరు. ఇప్పుడు మా బాబీ అని పోయేలాడికి 4 రోజులు చచ్చిపోయిన రోజు కూడా మరి మా బాబాయ్ మన తప్పు ఎత్తే అయినది పోస్ట్ మార్టం వేసి ఇప్పుడే నిరూపించండి. ఆ ఇజ్జతికి అయినా అన్నం తినలేదు, రోజు ఏడ్చు. నేను ఏ తప్పు చేయాలంటే నన్ను నమ్మక అక్కడికి పంపించి టీవీలలో అన్నిట్లలో పెట్టింది న్యూస్లలో. సాలరు నన్ను గిట్ల వేసిండని సాలరు నాకు కంప్లైంట్ ఇచ్చిండ్రట. సాలర వల్ల నా ఇజ్జత్ పోయింది, నేను వాళ్ళ వల్ల నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు అనుకుంటా సారు బెదిరించాను. నువ్వు ఏ తప్పు చేయలేవు, మనం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరనే మన న్యాయం మాట్లాడుకుందాం అని కూడా మేము అన్నాం. కానీ మా బాబు ఏం మనసు సెన్సర్ ఎత్తుకున్నాడేమో సార్ మాకు తెలియదు. వీళ్ళ వల్ల మా బాబు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు, ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు మొన్న మంగళవారం రోజు 2 గంటలకు. ఈసారి వాళ్ళు చెప్పక హాస్టల్ వాళ్ళు చెప్పక ఇప్పుడు ఆమెనేమో మొన్న ఆపరేషన్ అయింది. మరి మా సారు మా బాబు చనిపోయేడికి 4 రోజులు అవుతుంది. మీరు టీసీ ఇచ్చిండ్రు, దేని కారణానికి ఇచ్చిర్రో మాకు తెలియదు. మరి ఇతను రానన్నందుకు ఇచ్చిండ్రా, ఇతను మరి బరాబరి అవుతలేడని ఇచ్చిండ్రా, దేని వల్ల ఇచ్చిండ్రని మేము 4 వచ్చినాము. వచ్చినప్పుడు ఇక్కడికి హాస్టల్కి వచ్చినాము. లోపలికి వెళ్ళి హెడ్ మాస్టర్ సార్ ఎక్కడ ఉంటాడు మాకు టీసీ ఇచ్చిండు. మరి ఆ సార్ ఏం చెప్పలేడు. ఆ సార్ అప్పటి నుండి పిల్లవాళ్ళని మట్టపోయించండి, ఒక్కరోజు కూడా మాకు ఆ సార్ అనిపించలేడు. ఆ సార్ దగ్గరకు వస్తే మేము ఆ రోజు నుండి రాలేము, అటే తిరుగుడు మీద ఉన్నాము. ఈ రోజు వచ్చినాం మేము, 4 రోజులు అవుతుంది. మా బాబు ఉరిపెట్టుకొని మరి తెలిసిందో లేదో ఉరిపెట్టుకొని చచ్చిపోయింది సారు. అంత పెద్ద తప్పు చేసినప్పుడు మరి మనకు చెప్పాలి కదా సార్ అని మేము న్యాయంగా అడుగుతామని వచ్చినాం. మీరు ఎందుకు వచ్చిరని మా మెడలు పట్టి బయట గెంటెత్తామని లంజలాల లంబిలాలని ఈమె గలీజు మాటలు తిట్టి ఈమె ఇట్లా తన్నిండు కడుపు మీద సార్. సార్ అందులో లోపల ఉన్న సార్ ఆ సార్ పేరు మాకు తెలియదు. గజేందర్ అట సార్, గజేందర్ తాగిండు లంజలాల అట్లా ఇట్లా అనుకుంటా బూత్ మాటలు సార్ తిట్టి బయట గెంటేసిండు సార్ మమ్మల్ని. చీపిరి కట్ట ఒకసారి అందుకున్నాడు, ఇంకొకసారేమో ఎగిరి ఇట్లా బట్టి మంది ఉండగా మొట్టలకి తెచ్చేయాలి అమ్మ పుట్లకి తెచ్చేయాలి లంజా అని అంటున్నాడు సార్. నేను ఏడికెళ్ళి తెచ్చాను, మొడలకెళ్ళి తెచ్చాను. ఆయన కొడుకుని అనుకుంటుంది అంటుడు సార్. వీడు ఏం కలిసి మాట్లాడాలి సార్, న్యాయం చేసేదాకా మీకు దండం నేను మస్కాపూర్ పాఠశాలలో విజయవాడలో పనిచేస్తున్నా. అయితే మొన్న దేవీర్ రాజ్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దానికి స్కూల్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈరోజు వాళ్ళందరూ మా పాఠశాలకు వచ్చి బీడీసీ సభ్యుల మీద, అదేవిధంగా విద్యా వాలంటీర్ అయిన నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకు నచ్చజెప్పినా కూడా వినకుండా అందరూ ఒకేసారి మూకుమ్మడిగా బీడీసీ సభ్యుల మీద, అదేవిధంగా నా మీద కూడా దాడి చేయడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.